హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూసారా నా చేతిలో ఏముందని చూస్తున్నారా? ఏంటి ఇదైతే గాలిపటం ఎగరేసే దారం అండి. ఆల్రెడీ చెప్పారు చాలామంది, దీనికి తగిలి హెడ్ నెక్కి గట్ట కట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, మార్నింగ్ మార్నింగ్ లెగిసేసరికి నేనైతే ఒక కొంగను చూసానండి. కొంగకే నుంచి ఈ దారం అయితే ఎగురుతుండగా దాని రెక్కలకైతే చిక్కు పడిపోయిందండి. ఇంకా రెక్కలు అయితే 2 రెక్కలు ముడుచుకుపోయి ఇంకా పడిపోయింది. చాలామంది దాన్ని తినేద్దామని కాలు కట్టేసి ఒక దాంట్లో పెట్టేస్తాం. మేము వెళ్ళి ఇప్పేసి దానికి అంతా ట్రీట్మెంట్ చేసి ఇంకా దాన్ని వదలడం అయితే జరిగింది. చాలాసార్లు ట్రై చేసామండి, దానికి ఫీడ్ చేసాము, కానీ దానిలో ఎటువంటి ఇది లేదు. కానీ కొంగ అయితే చాలా యాక్టివ్గా ఉండడంతో ఇంకా బేగా అయితే లేచిపోయింది. ఇంకా మా కుక్క పిల్లలు అయితే ఏటైందా అని హడావిడి పడిపోతున్నాయి. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళు తినేస్తామన్నారు, మేము ఇంకా కాపాడేసాము, వాళ్ళకి తెలియకుండా తెచ్చేసాము. అలా చూసారా, 2 రెక్కలు ఒక సైడే ఒకటి అంతట్లో ఒకటి ఇదైపోయాయండి. అది సరి చేసేగానే ఇంకా అది లెగిసిపోయి నడిచేసింది, ఎగిరేసింది. ఇంకా చంపేస్తాము అనే ఆలోచన నుంచి బతికించాను అనే ఆలోచనకి తీసుకొచ్చాను. ఆ కొంగగా అయితే నిజంగా మా అయితే 2 కుక్క పిల్లలు ఉన్నాయండి. మా 2 కుక్క పిల్లల్లో ఒక కుక్క పిల్ల అలాగే వచ్చింది మాకు. బాగా అది చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. మేము తెచ్చి దాన్ని చాలా సఫర్యాలు చేసి చాలా కాపాడాము. ఏదైనా ఒకటి బతికించాలంటే చాలా కష్టం కదండి. చంపడం ఎంతసేపు చెప్పండి. ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా గాలిపటాలు అవి వేసిరండి. కొంచెం గాలిపటాలు అనేవి తెగిపోతే కొంచెం సైడ్కి గట్ట పడేయండి, కానీ అలా వదిలేకండి. అనవసరంగా ఈ మూగజీవులకి ఆపద కలిగించిన వాళ్ళు అవుతారు. చూసారా ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అంత కష్టపడినందుకు, అంత తెచ్చినందుకు. ఇంకా మరి కొంగ బతకదు అనేసారు. బతకదు, మేము ఇంక చంపుకొని తినేస్తామన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నేను ఎలాగో ఒకలా ట్రీట్మెంట్ చేయించుకుంటాను, నేను హాస్పిటల్ తీసుకెళ్తానని నేను తీసుకొచ్చేసాను. ఎదురుగా ఆపోజిట్గా ఉండే గ్రౌండ్లో పడిపోయిందండి. నేను చాలా చేసాము. ఇంకా హ్యాపీ. ఇంకా కొంగ అయితే ఎగరేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.